ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। व्यासं वसिष्ठनप्तारं शक्तेः पौत्रमकल्मषम् पराशरात्मजं वन्दे सुखतातं तपोनिधिम्। शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजम् प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अगज आनन पद्मार्कं गजाननमहर्निशम् अनेकदं तं भक्तानाम् एकदन्तमुपास्महे। वक्रतुण्डमहाकाय कोटिसूर्यसमप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। ॐ भूर्भुवः स्वः ॐ तत्सवितुर्वरेण्यम् भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। वासुदेव Forum for Truth Seekers, Satyanveshakula Brundam, a textbook of theosophy
దివ్య జ్ఞాన ప్రబోధిని గ్రంథ పఠనము మరియు అధ్యయనము కార్యక్రమం 67వ పాఠము 16/2/2022 బుధవారము సాయంత్రం 4:30 గంటలు. దివ్య జ్ఞాన ప్రబోధిని స్కైప్ గ్రూప్ లో సుదూర ప్రాంతాల్లో ఎవరింట్లో వారు హాయిగా విశ్రాంతి తీసుకుంటూ ఏకకాలంలో ఒకేసారి ఏమి చేస్తున్నాము? వింటున్నాం. ఏమి వింటున్నాము? 1888 సంవత్సరంలో అనగా దాదాపు 133 సంవత్సరముల క్రితము ద సింథసిస్ ఆఫ్ సైన్స్, రిలిజియన్ అండ్ ఫిలాసఫీ, శాస్త్రము, మతము మరియు తాత్వికతల సమన్వయ రూపముగా పరమ గురువులు సమస్త మానవాళి ఆధ్యాత్మిక అభివృద్ధి పరిపూర్ణతల కొరకు మేడం హెలెనా పెట్రోవ్నా బ్లావెట్స్కీ ద్వారా ప్రప్రథమముగా ప్రస్తుత సైంటిఫిక్ యుగంలో భౌతికతలో కూరుకుపోతున్న మానవాళిని భౌతికత నుండి ఆధ్యాత్మికత వైపుకు మరల్చడానికి, అలా అని పూర్తిగా ఆధ్యాత్మికత వైపుకు రమ్మని వారి ఉద్దేశ్యము కాదు. అదే సమయంలో భౌతికత ఆధ్యాత్మికతల మధ్య సామరస్యము, సమతూకము, బ్యాలెన్స్ నిలపడానికి అందింపబడిన మ్యాగ్నమ్ ఓపస్ మహత్తర అద్భుత దివ్య జ్ఞాన గ్రంథము ద సీక్రెట్ డాక్ట్రైన్ కు గైడ్ బుక్ గా 1912లో అనగా దాదాపు 108 సంవత్సరముల క్రితము చార్లెస్ వెబ్స్టర్ లెడ్బిటర్ దివ్య జ్ఞానము గురించి సామాన్య ప్రజానీకమునకు కూడా అర్థమయ్యే పద్ధతిలో రచించిన ఏ టెక్స్ట్ బుక్ ఆఫ్ థియోసఫీ ఆంగ్ల గ్రంథము థియోసాఫికల్ సొసైటీ 4వ అంతర్జాతీయ అధ్యక్షులుగా పనిచేసిన శ్రీ సి జనరాజదాస గారి ఆజ్ఞతో శ్రీ గుంటూరు వెంకట సుబ్బారావు గారిచే దివ్య జ్ఞాన ప్రబోధిని పేరుతో ఆంధ్రీకరింపబడి 1942 సంవత్సరంలో అనగా దాదాపు 80 సంవత్సరముల క్రితము అడయారులోని ద థియోసాఫికల్ పబ్లిషింగ్ హౌస్ వారి ద్వారా ముద్రింపబడి తెలుగు భాష మాట్లాడే ప్రజలకు మేధావులతో సహా సామాన్య ప్రజానీకము దివ్య జ్ఞానము గురించి అవగాహన, అండర్స్టాండింగ్ చేసుకుని దానిలో తెలిపిన విషయములను తమ నిత్య జీవితంలో ఆచరణలోనికి తెచ్చుకున్నటకు వీలుగా అందుబాటులోనికి వచ్చిన గ్రంథరాజమును ఫోరం ఫర్ ట్రూత్ సీకర్స్ సత్యాన్వేషకుల బృందము ద్వారా నిర్వహింపబడుతున్న గ్రంథ పఠనము మరియు అధ్యయనము కార్యక్రమంలో బూస్టర్ డోసుగా పఠిస్తూ అధ్యయనము చేయుతుండగా ఆ కార్యక్రమంలో పాల్గొని ఎలా వింటున్నాము? అత్యంత శ్రద్ధాసక్తులతో చెవియొక్కి వినుచున్నాం. అనగా ఒళ్ళంతా చెవులు చేసుకుని వినుతున్న ప్రియ సోదర శ్రోతలందరకు నమస్కారం. ప్రతిసారి మనం ఎందుకు చదువుకోవాలి? ఇది కంటిన్యూగా మనం అధ్యయనం చేసుకుంటూ వెళ్తున్నాం కదా, మళ్ళీ ఈ వివరాలన్నీ అవసరమా అని అనిపిస్తుంది మనకి. కానీ ఈ వివరాలు మనకు లేకపోతే, నేరుగా మనం అధ్యయనం కార్యక్రమంలోకి వెళ్ళిపోతే అసలు ఎందుకు దీంట్లోకి అడుగు పెట్టాం? ఈ గ్రంథం ఎట్లా వచ్చింది మనకి? ఎవరి ప్రేరణతో వచ్చింది? ఎవరు దీని వెనక ఉన్నారు? అటువంటి విషయాలన్నీ కూడా మరుగున పడిపోతాయి. విషయంలోకి వెళ్ళిపోతాం. ఇక నేరుగా మనం విషయంలోకి వెళ్ళిపోవటం అవి అర్థమయ్యి అర్థం అవ్వక మనం
కార్యక్రమం ముగించుకున్నాం అన్నదే ఉంటుంది కానీ అది మనకు అందుబాటులోకి రావడం చాలా కష్టంగా ఉంది. అందుకే మనకి సృష్టి యొక్క వివరం లేదు. సృష్టిలోకి వచ్చేసాం మనం. కళ్ళు తెరిచాం. తల్లి గర్భం నుంచి బయటికి ప్రసవింపబడ్డాం. కళ్ళు తెరిచాం. ఇంకా అక్కడి నుంచి ఈ సృష్టి గురించి మనం ఎక్కడికొచ్చాము? ఎవరి మధ్యన ఉన్నాము? ఇక్కడికి ఎలాగా వచ్చాము మనం? ఇటువంటి వివరాలేమి మనం విషయాల గురించి ఆలోచించలేదు. ఎన్నో జన్మలు అలాగ వస్తున్నాము. అందుకని మనం ఏంటి ఇక దీని గురించి ఆలోచించక్కర్లేదు అన్నట్టుగా. ఈ ప్రతి జన్మకి ఇట్లాగా ఆలోచించాలా అన్నట్టుగా మనం ఇక దాని గురించి ఆలోచించకుండా నేరుగా విషయంలోకి వెళ్ళిపోయినట్టుగా నేరుగా మనం మనకేం కావాలో దానికి మనకు వచ్చిన ఆలోచనని అమలు చేస్తూ ముందుకెళ్ళిపోయాం. 70 సంవత్సరాలు అయిపోయినాయి. 50 సంవత్సరాలు, 40 సంవత్సరాలు అట్లాగా గడిపేస్తాం. మరి దీనివల్ల ఏమైంది మనకి? మనం మన కర్తవ్యం ఏంటి అనేది మనకు అందుబాటులోకి రాలేదు. కాబట్టి మనం విషయం దేనికి ఇక్కడ చేరాము, ఏం చెప్పుకుంటున్నాము అన్న విషయాలు కొంచెం వివరంగా మనం తెలుసుకోవటం వల్ల ఇప్పుడేంటంటే దాని మీద దృష్టి ఇందుకోసం ఇది చేస్తున్నాం అనేది అర్థమవుతుంది. ఇప్పుడు ఒక లక్ష్యం మనకి ఉంటుంది. ఆ లక్ష్యం నెరవేర్చడం కోసం, ఆ లక్ష్యాన్ని చేరటం కోసం, ఆ లక్ష్యంగా మారటం కోసం ఈ పని చేస్తున్నాము అన్నది మనకు ఒక గమనికలోకి వస్తుంది. అప్పుడు మనం ఏ పని చేసినా కానీ ఆ లక్ష్యానికి అనుగుణంగా అడుగులు వేయటం ప్రారంభిస్తాం. ఇప్పుడు మన జీవితం లక్ష్యం లేకుండా అయిపోయింది. లక్ష్యం ఉంది, మన ఈ జన్మకి సంబంధించిన విషయాలతో నిండిపోయి ఉంది. వాటికి సంబంధించిన అడుగులే వేస్తున్నాం తప్పితే ఓవరాల్ గా మన యొక్క కార్యక్రమం ఏంటి, మన కర్తవ్యం ఏంటి అనేదాన్ని మనం గమనికలోకి తెచ్చుకోవాలి. ఇప్పుడు అది తెచ్చుకోవడం కోసం మనం ఇప్పుడు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం. అందుకని ఇట్లాగా ప్రతిరోజు ప్రతి కార్యక్రమం ప్రారంభంలో ఈ వివరాలు ఏం చేస్తున్నాం, అసలు మనం మన పరిస్థితి ఏంటి, ముందు మన పరిస్థితితో మొదలు పెట్టాం. ఎలాగా? హాయిగా విశ్రాంతి తీసుకుంటూ ముందు ఆ పోస్చర్లో ఉంటున్న అటువంటి స్థితిలో ఉన్నప్పుడే ఇప్పుడు మనం చెప్పుకోబోయి అందుతాయి. హడావుడిగా మన ఇంట్లో సభ్యులతో మాట్లాడుతూ వేరే వేరే విషయాల గురించి ఆలోచిస్తూ ఒక చెవి ఇటు, ఒక చెవి అటు, ఒక కన్ను ఇటు, ఒక కన్ను అటు అన్నట్టుగా చేసామనుకోండి, ఇది అందటానికి కష్టం. అందుకనే మనం ఏ పరిస్థితుల్లో ఎక్కడ ఎలా కూర్చోవాలో కూడా మనం చెప్పుకుంటూ వచ్చాం. హాయిగా విశ్రాంతి తీసుకుంటాం. ఏం చేస్తున్నాము? వింటున్నాం. వినడమే కదా, ఒక్కటే పని చేస్తున్నాం. అయితే ఏం వింటున్నాం? అట్లా ఆ వివరాలన్నీ ఒక్కొక్కటి అలాగా తీసుకున్నాం. అట్లా మన నిత్య జీవితాన్ని కూడా ఇక్కడ మనం మానవుడిగా పుట్టాం. స్త్రీగానో పురుషుడుగానో పుట్టాము. మనకు కొన్ని కర్తవ్యాలు ఉన్నాయి ఈ లౌకిక జీవితానికి సంబంధించి. తండ్రిగాను ఇట్లాగా కొడుకుగాను మన బాధ్యతలు కొన్ని ఉన్నాయి. వీటికి సంబంధించి మనం ఏం చేస్తాం, అది మనం కొంచెం ఆలోచన చేసుకోవాల్సిన అవసరం అన్నమాట. మనం ఏంటంటే వీటికి సంబంధించి ఏమీ లేకుండా వచ్చిన ఆలోచనల ప్రకారం, వచ్చిన ఆలోచన అంటే ఎట్లాగా ఎదురు వాళ్ళని బట్టి మన యొక్క ప్రతి అడుగు ఎట్లాగ పడుతుంది, అవతల వాళ్ళని బట్టి పడుతుంది. అవతల వాళ్ళు మన వైపు ప్రవర్తించే తీరును బట్టి, దాన్ని బట్టి మన అడుగులు ముందుకు నడుస్తూ ఉన్నాయి. ఇట్లా కాకుండా మనకి మన కర్తవ్యం ఏదో ఉంది ఒకటి ఇక్కడికి తీసుకురాబడ్డాము అంటే ఈ మానవ జీవితంలో అదేంటి, ఇప్పుడు ఇటువంటి మనకి ఈ అధ్యయనం ద్వారా మనం తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. దివ్య జ్ఞాన ప్రబోధిని యోగి లెగ్బెటర్ గారు వ్రాసిన ద టెక్స్ట్ బుక్ ఆఫ్ థియోసఫీకి ఆంధ్రీకరణము గుంటూరు వెంకట సుబ్బారావు చే ఆంధ్రీకరింపబడినది. అడయారు థియోసాఫికల్ పబ్లిషింగ్ హౌస్ వారిచే ప్రచురింపబడినది 1842 సంవత్సరం. 10 అధ్యాయములుగా ఉన్న ఈ గ్రంథంలో 8 అధ్యాయములు పూర్తి చేసుకుని 9వ అధ్యాయంలో ఇక ముగింపు దశకు వచ్చాం. 9వ అధ్యాయం వరకు
గ్రహ చక్రాలు అనే దాంట్లో మనం తిరణాలకు వెళితే మనకి జైంట్ వీల్ ఉంటాయి, రంగుల రాట్నాలు ఉంటాయి రకరకాలుగా. వాటిలో ఎక్కినప్పుడు అవి ఎలాగ తిప్పుతూ తిప్పుతూ ఉంటాయి, పైనుంచి కిందకి, కింద నుంచి పై. జైంట్ వీల్ మీరు ఎక్కే ఉంటారు. సేమ్ అదే మనకి ఇక్కడ జరుగుతుంది గ్రహ చక్రాలు. పైకి వెళ్ళినప్పుడు మన భావం, కిందకి దిగుతున్నప్పుడు, కిందకి దిగిన తర్వాత, అట్టడుక్కి వచ్చిన తర్వాత మరలా అక్కడి నుంచి పైకి వెళుతూ ఉంటే, మళ్ళీ బాగా టాప్ లోకి వెళితే బాగా తిరుగుతూ తిరుగుతూ ఉంటే మన భావాలు ఎలా ఉన్నాయి. ఫస్ట్ సారి ఎలాగా ఉంది, రెండోసారి తిరిగినప్పుడు ఎలాగా ఉంది, మూడోసారి తిరిగినప్పుడు ఎలాగా ఉంది. సేమ్ అదే ఇక్కడ కూడా గ్రహ చక్రాలు ఆ శక్తి ప్రసారము అలాగ సాగుతూ ఉందన్నమాట. వాటితో పాటు మనం మనల్ని అభివృద్ధి పరుస్తూ మనల్ని ముందుకు తీసుకెళ్తూ ఉందన్నమాట ఆ పద్ధతిలో గ్రహ చక్రం. దానికి వెళ్ళబోయే ముందు ఈ ప్రారంభ వాక్యం ఇది ఇవాళతో మనం ఇక మరలా ఇది లాస్ట్ సారి, ఇంకా చివరిసారిగా ఇది చదవటం. ఆ తర్వాత ఇది చదవాల్సిన అవసరం మనకి లేదు అన్నది ఈ రోజుతో తేలిపోవాలి. ఆధునిక విజ్ఞానము యొక్క దృష్టి పథము నుండి తప్పిపోయిన తత్వదర్శనం ఒకటి నేటికి ఉన్నది. ఆ తత్వదర్శనం అంటే ప్రాచీన విజ్ఞానం దగ్గర ఉంది, ఆధునిక విజ్ఞానం దగ్గర లేదు. ప్రాచీన విజ్ఞానం అంటే వాళ్ళు మూలం నుంచి వచ్చారు కాబట్టి వాళ్ళ దగ్గర ఎప్పుడూ ఉంటుంది. అసలు దాంతోనే ప్రారంభమైంది వాళ్ళు. భగవంతుడే ఇన్నిగా మారాడు, ఒకే ఒక్క వాక్యం. ఉన్న ఒకటే అనేకమైనది, ఉన్న ఒకటే అనేకమైనది. ఇంకా అనేకంలో ఏముంది, ఒక్కటే కదా ఉంది, వేరే ఎక్కడి నుంచి వస్తుంది ఇక. కాబట్టి మా ప్రాచీన విజ్ఞానంలో తత్వదర్శనం అందుబాటులో ఉంటూనే ఉంది ఎప్పటికీ, ఎల్లప్పటికీ. ఆధునిక విజ్ఞానం అనేటప్పుడు కల్లా వీళ్ళు అనేకత్వం నుంచి చూస్తూ వచ్చారు, అనేకత్వం నుంచి పరిశోధన చేయడం మొదలెట్టారు. అనేకం నుంచి అనేటప్పటికల్లా ఒకదానికి ఒకటి సంబంధం లేని విషయంగా ఉన్నాయి. జంతు స్థితికి మానవ స్థితికి సంబంధం లేనట్టుగా. ఇట్లా ఏదో డార్విన్ చెప్పిన పరిణామ సిద్ధాంతం ఉంది కానీ అది దానంతటిగా అది అలాగా పరిణమిస్తూ ఉన్నాయి అంతే అన్నట్టుగా. అంతర్లీనంగా అంతఃసూత్రంగా ఉన్నది ఏదో ఒకటి అన్నది వాళ్ళకి అందుబాటులోకి రాలేదు సైంటిస్ట్, ఆధునిక విజ్ఞానం. అందువల్ల అది తప్పిపోయిన తత్వదర్శనం. ఇప్పుడు మనం సైంటిఫిక్ గానే మనం ఈ సృష్టి మొత్తాన్ని వివరించుకుంటూ వచ్చాం ఎక్కడికక్కడ. కాబట్టి నేను సైంటిఫిక్ వేలో మనకి తత్వదర్శనము దొరికినది అన్న భావం రావాలి ఇప్పుడు ఈ గ్రహ చక్రాలు. ఇంకా ఇవాళ చివరికి చెప్పేటప్పుడు మన కార్యక్రమం ప్రస్తుతం ఈ రోజు. సైంటిస్టులు సీక్రెట్ డాక్టర్లో చెప్పిన విషయాలనే ఉపయోగించుకుంటూ తమ పరిశోధనలు వేగవంతం చేసుకున్నారు. ఎన్నెన్నో అంతరిక్షంలోకి, విశ్వాంతరాల్లోకి వెళ్ళిపోతూ ఉన్నారు, రకరకాలుగా పరిశోధనలు చేస్తూ ఉన్నారు. అలా అటు పరిశోధనలు వాటన్నిటికీ కూడా ఆధారము ఈ సీక్రెట్ డాక్టర్లో ఈ సృష్టి యొక్క అమరికని ఒక క్రమ పద్ధతిలో వివరించడం, లా ఆఫ్ ఎవల్యూషన్ ఒక క్రమ పద్ధతిలో వివరించడం వల్ల ఈ గ్రహ చక్రాలు ఎట్లాగా అభివృద్ధి పరుస్తూ ఆ జీవ ప్రసారం ముందుకు సాగుతూ ఉన్నది. ఒక్కొక్క మూల జాతి, మానవ జాతులు ఎలాగా ఆవిర్భవిస్తున్నాయి, జంతు స్థితి నుంచి మానవ స్థితికి ఎలాగా వస్తుంది, ఇట్లా ఈ వివరాలన్నీ దాంట్లో పట్టుకుని ఒక వాక్యం వాళ్ళకి బ్రహ్మాండమైన పరిశోధనకి అవకాశం ఏర్పాటు చేస్తుంది. ఇప్పుడు మనం కరెంటుని తయారు చేయడానికి విద్యుత్ శక్తిని మామూలు ఈ పద్ధతుల్లో కాకుండా మనం అణుశక్తితో ఎట్లాగా అంటే వీళ్ళకి అందుబాటులోకి వచ్చింది. ఎలాగా, అంతకుముందు అణు విచ్ఛిత్తితో బాంబు తయారు చేశారు. నాగసాకి, హిరోషిమా మీద వేసినటువంటి మొట్టమొదటి బాంబు అణు విచ్ఛిత్తితో తయారు చేసింది. ఇప్పుడేంటి,
అణువిచ్ఛిత్తికి వ్యతిరేకంగా ఫ్యూజన్లో అంటే అణు సంయోగంలో పరమాణువులను సంయోగపరుస్తారు. అంటే ఒక చోటకి తీసుకొస్తున్నారు. అంటే అనేకత్వం నుంచి ఏకత్వానికి అనే దానికి వీళ్ళు కూడా వచ్చేసారనమాట. అంటే అట్లాగా దీన్ని తీసుకుని ఆ అణువుల్ని సంయోగపరిచేటప్పుడు అలా అద్భుతమైనటువంటి శక్తి విడుదలవుతూ ఉంది. అది ఇంకా మనకి ప్రాక్టికల్ గా వ్యాపార సరళిలో మనం తయారు చేసుకోవడానికి కావాల్సిన ఇది ఇంకా రాలేదు. ఆ దిశగా పరిశోధనలు సాగుతున్నాయి. సైంటిస్టులు ఈ మాదిరిగా వెళ్తున్నారు. కానీ దీంట్లో ఉన్నటువంటి అంతర్లీనంగా ఉన్న ఒకే ఒకటనేకమైంది అన్న భావానికి మాత్రం వాళ్ళు దూరం అవుతున్నారు. ఇప్పుడు మనం ఆ సైంటిస్ట్ లాగా కాకుండా సైంటిఫిక్ గా దీన్ని వివరించుకుని మనం ఏకత్వం కేసి వెళ్ళటం. ఆ తత్వం అదే నీవు, అదే త్వం నీవు, అదే నీవు అన్న ఆ దర్శనంలోకి మనం వెళదాం. ఈ గ్రహ చక్రాల్లో మనం ఒక చక్రం నుంచి ఇంకొక చక్రానికి వచ్చేటప్పుడు ఒక చక్రంలోనే మరలా తిరుగుతూ ఉన్నప్పుడు 4th రౌండ్ లో ఏం జరిగింది? 3వ చక్రంలో నుంచి సడన్ గా అక్కడ ఆగిపోయారు. మనతో పాటు మనమేమో ముందుకు వచ్చేసాం, 4వ చక్రంలోకి వచ్చేసాం. కానీ కొంతమంది అక్కడ ఆగిపోయారు. ఆగిపోయిన వాళ్ళు ఏమైంది? మనము ఫస్ట్ రౌండ్, సెకండ్ రౌండ్, థర్డ్ రౌండ్ కూడా అయిపోయి 4th రౌండ్ లోకి వచ్చిన తర్వాత అప్పుడు వాళ్ళు దూకేశారు. వాళ్ళు ఒక్కసారిగా మనం సిగ్నల్ లైట్ రెడ్ లైట్ పెడితే ఆగిపోయిన తర్వాత గ్రీన్ లైట్ పెడితే ఇంకా ఎట్లా వస్తాయి వెహికల్స్, బుర్ర దూకటమే ఒక వరదలాగా వచ్చేస్తాయి కదా. అట్లాగా వాళ్ళు వచ్చేసారు. వాళ్ళలో ఎవరున్నారు? జీవన్ముక్తులు ఉన్నారు. సిద్ధ పురుషులైన వాళ్ళు, త్వరగా సిద్ధ పురుషులైన వాళ్ళు కూడా ఉన్నారనమాట. వాళ్ళలో మామూలు వాళ్ళతో పాటు జంతు స్థితిలో ఉన్న వాళ్ళతో పాటు వీళ్ళు కూడా వచ్చేసారు. ఇట్లాగా మన జీవన్ముక్తులైన వాళ్ళు మన ఈ 4వ చక్రాన్ని వదిలేసి నెక్స్ట్ చక్రంలోకి వాళ్ళు వెళ్ళిపోయారు. ఈ సిద్ధ పురుషులు మాత్రం ఇక్కడ ఉండి మనకి మార్గదర్శకులుగా ఉన్నారు. వాళ్ళ యొక్క మార్గదర్శకత్వంలో బ్లాగర్స్ కి మొదలుకొని ఈ దివ్య జ్ఞానానికి సంబంధించి ఈ కార్యక్రమం అలా పక్కన జరుగుతూ ఉన్నది. ఇది ఒక్కటే కాదు, ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి. మొత్తం 7 విభాగాలుగా పెట్టుకునే వాళ్ళు 7గురు మంత్రులు ఉన్నారు ఆ సౌరమండలేశ్వరుడు. ఆ 7గురు మంత్రులు 7 శాఖలతో 7 రకాలైనటువంటి విషయాలతో ఈ పరిపాలన సాగిస్తూ 7 రకాల్లో ఏదో ఒక రకంతో వీళ్ళని ఎట్లాగా ప్రతి రకం, ఎందుకంటే 7 తరగతుల జీవులు ఉన్నాం ఇక్కడ మనం. ప్రతిదీ కూడా 7 తరగతులుగా విభజింపబడింది. అందరం కూడా ఏదో ఒక తరగతికి చెందిన వాళ్ళంగా ఉంటాం. కొంతమంది ఒక తరగతి, కొంతమంది ఒక తరగతి, అట్లా. అది ప్రారంభంలోనే అయింది. ఈ క్లాసిఫికేషన్ ఎప్పుడు జరిగిందో మనకి ప్రారంభంలోనే. అంటే 2వ జీవస్థానము ప్రారంభించినప్పుడు ఆ మొట్టమొదటి బ్రహ్మలోకం దగ్గరే ఇది ఈ విభజన ప్రారంభమైంది. 7 తరగతులు మెయిన్ క్లాసిఫికేషన్. ఆ 7 తరగతులుగానే మనకి ఎలిమెంటల్ కింగ్డమ్ లో 7 తరగతులు. అట్లాగే సౌరాత్మ వరకు అంటే ఎలిమెంటల్ కింగ్డమ్స్ నుంచి డెవలప్ అయి సౌరాత్మ వరకులోకి వచ్చినాయి. ఎట్లాగా 7గానే ఎవరి విభాగానికి ఏ తరగతికి సంబంధించి ఆ తరగతి వాళ్ళు అదే దానికి సంబంధించి ముందుకు వెళ్ళటం. ఇంకా పక్క వాటి మిగతా ఆరింటిలోకి వాళ్ళకి సంబంధం లేకుండా. కాబట్టి అంతర్లీనంగా దాని యొక్క విషయాలు వాళ్ళ దగ్గర ఉంటాయి, కానీ ప్రిడామినెంట్ గా ఇదే పనిచేస్తూ ఉంటుంది. ఎవరు దేనికి సంబంధించిన వాళ్ళు దానికి. ఇట్లాగా ఇక ఖనిజ వర్గం, వృక్ష వర్గం, జంతు వర్గం, మానవ వర్గం. ఈ మానవ వర్గం నుంచి దివ్య మానవ వర్గంకి మనం ముందుకు వెళ్ళాలి. ఈ విధంగా ఈ పరమ గురువులు ఏం చేస్తున్నారంటే ఈ సిద్ధ పురుషులు మనల్ని ఆ 7టిని ఉపయోగించుకుంటారు.
ఇప్పుడు భూమి మీదకి వచ్చినప్పటికల్లా సిద్ధ పురుషుల యొక్క సహాయం మనకి అందుబాటులోకి వచ్చింది. ఈ సిద్ధ పురుషులు ఎట్లా చేస్తున్నారు? సూర్యుడి నుంచి వస్తున్నటువంటి సూర్య 7 కిరణాలు ఏదైతే ఉందో 7 రకాలైనటువంటి 7 రంగులతో ఉన్న కిరణాలు ఉన్నాయి కదా, 7 రకాలైనటువంటి కిరణాలు. అందుకే ఆయన 7 గుర్రాల మీద తిరుగుతున్నట్టుగా మనకి సంకేతించారు. ఎందుకంటే ఆయన నుంచి 7 రకాలుగా బహిర్గతం అవుతుంది శక్తి ప్రసారం. దానికి సంకేతంగా 7 అశ్వాలు పూంచినటువంటి రథం మీద ఆయన తిరుగుతూ ఉన్నాడు అని మనకి సంకేతించారు పురాణ కథలు. ఆ 7టిని ఈ 7గురు పట్టుకుని 7 రకాల వాళ్ళు పరమ గురువుల్లో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క దానికి సంబంధించి ఒక్కొక్క పరమ గురువుల యొక్క సమూహం, ఒక గ్రూపు ఒక దాన్ని పట్టుకుంటే ఒక కిరణము, అట్లా 7 రేస్ అని మనం చెప్పుకుంటూ ఉంటాం. ఒక్కొక్క రేస్ కి సంబంధించి ఒక్కొక్క కిరణానికి సంబంధించి ఒక్కొక్క పరమ గురువు అని మనం దాని గురించి కూడా మనం తెలుసుకుంటాం, అవి కూడా చెప్పుకుంటాం. అట్లా మనకి ఆ 7 తరగతులుగా మనం ప్రారంభంలోనే విభజింపబడ్డాం కదా. అట్లా విభజింపబడ్డ వాళ్ళకి దానికి అనుగుణంగా అదే తరగతిలో వాళ్ళు ముందుకు వెళ్ళడానికి వీలుగా వాళ్ళు ఒక్కొక్క కిరణంకి సంబంధించిన వాళ్ళు ఆయా తరగతులకి మనల్ని ముందుకు తీసుకెళ్ళటం కోసం మనకి మార్గదర్శకులుగా, బోధకులుగా ఉంటూ మనల్ని ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు. ఈ గ్రహ చక్రాల్లో జరుగుతున్న విశేషం కదా. వాళ్ళ యొక్క మార్గదర్శకత్వం వల్ల మనం ముందుకు వెళ్ళడానికి వీలవుతుంది. లేకపోతే వాళ్ళ మార్గదర్శకత్వం లేకుండా వెళ్ళే వాళ్ళు ఉన్నారు. అంటే మార్గదర్శకత్వాన్ని ఒప్పుకుని ఏంటి చెప్తున్నారు ఇక్కడ, మనం ఒక చోట ఉపన్యాసం జరుగుతూ ఉంటుంది, ఒక ఆధ్యాత్మిక ఉపన్యాసం ఏదో జరుగుతుంటుంది అనుకోండి. కొంతమంది ఉంటారు అక్కడ, అందరూ ఉండరు కదా. ఆ ఊళ్ళో దాదాపు 1,00,000 మంది ఉండొచ్చు, కానీ అక్కడ ఒక 100 మందో 200 మందో చేరారు. మరి ఆ విషయాలు వాళ్ళ వరకే పరిమితం అయిపోయాయి. అందరికీ అవసరమైన విషయం అది. ఆ ఊళ్ళో ఉన్నటువంటి 1,00,000 మందికి అవసరమైన విషయము ఆ 100 మందికే పరిమితం అయిపోయింది. అట్లాగా మనం వాళ్ళందరి కోసం చెప్తుంటారు. అయితే దాన్ని అందుకోవటానికి కొంతమందే ముందుకు వస్తూ ఉంటారు. ఆ ముందుకు వచ్చిన వాళ్ళకి వీళ్ళు ఆ విషయాన్ని బోధిస్తూ మార్గదర్శకత్వం వహిస్తూ ఉన్నారు. అలా జరుగుతుంది. అలా వాళ్ళు ముందుకు వెళ్ళిపోతారు. ముందుకు వెళ్ళిపోయి మళ్ళీ ఏమవుతుంది, విషయం తెలిసిన తర్వాత ఇక్కడే ఉంటారు వాళ్ళు. ఇక్కడే ఉండి తమ చుట్టూ ఉన్న వాళ్ళ కోసం, తమ చుట్టూ ఉన్న వాళ్ళకి సహాయం చేయటం కోసం వాళ్ళ జీవితాన్ని అలా మలుచుకుంటారు. ఈ గ్రహ చక్రాల్లో జరుగుతుంది. ఇప్పుడు ఈ పరిణామం అంతా నిన్నటి వరకు మనం కొన్ని విషయాలు చెప్పుకున్నాం. మనం ఇంతవరకు చెప్పుచున్న పరిణామము మానవుని ఆత్మ అనదగిన జీవాత్మ యొక్క పరిణామం. అంటే సిద్ధ పురుషులు, జీవన్ముక్తులు, ఇట్లాగా తర్వాత జంతు స్థితి నుంచి మానవ స్థితికి వచ్చి అభివృద్ధి చెందుతున్న వాళ్ళు, ఇవన్నీ మనం చెప్పుకుంటున్నాం కదా. ఇవి ఏంటనమాట, రూపానికి సంబంధించి కాకుండా మనకి 2 రకాలు ఉన్నాయి కదా, రూపము, జీవము. ఈ 2 కలిసి పనిచేస్తూ ఉన్నాయి. అది ఇసుక రేణువైనా కావచ్చు, చేమైనా కావచ్చు, ఏదైనా కానీ సృష్టిలో ఉంటుంది. ఒక అణువు ఉంది అంటే అణువు 2గా ఉంది. అణువు అంటే అది బాహ్య రూపం. ఆ అణువుని నడిపేటటువంటి ఆ జీవము, లోపల ఉన్నటువంటి జీవం, 2తో కలిసి ఉన్నది. ఏది మనం పట్టుకున్నా సరే, భగవంతుడిని పట్టుకున్నా 2తో కలిసి ఉన్నాడు ఆయన సంకల్పం. అయితే విడివిడిగా ఉండదు, 2 కలిసిపోయినట్టే ఉంటుంది. ఇప్పుడు దేహము జీవాత్మ, దేహాత్మ జీవాత్మ, ఈ 2 వేరుగా ఉన్నాయి అని అనుకోవటానికి లేదు కదా. వేరుగా ఉన్నప్పటికీ 2 కలిసిపోయినట్టుగా ఉంటుంది మనకి. అట్లాగే ఎక్కడికి వెళ్ళినా మనకి ఈ 2 ఐటమ్స్ ఉంటాయి, కలిసిపోయే ఉంటాయి. ఇప్పుడు మనం కానీ అభివృద్ధి, ఒకదానికి అభివృద్ధి జరుగుతుంటే ఇంకో దానికి జరగదు. అభివృద్ధి జరపాలి, పరిణమింప చేయాలి వీటిని అని అంటే 2టిని పరిణమింపజేసేటట్టుగా ఉండాలి. ఏదో ఒకదాన్ని పరిణమింపజేస్తే 2వది ఆటోమేటిక్ వచ్చేస్తుందిలేండి అంటే కుదరదు, ఇట్లా రాదు. ఒకటేమో లావుగా అయిపోతుంది, ఒకటి
అంతకుముందు ఉన్న దానికి తగ్గట్టుగా చిన్నదిగా ఉంటుంది, దానికి సరిపడకుండా. ఎందుకంటే అది పరిణమించలేదుగా మరి. ఒకటి పరిణమించింది, ఇంకోటి పరిణమించలేదు. అది ఎలాగుంటుంది మరి? రెండిటికి పొసుగుతుందా? పొసగదు కదా. కాబట్టి పరిణామము రూపానికి, జీవానికి సంబంధించి జరుగుతున్నది. ఇప్పటి వరకు మనం చెప్పుకున్నది ఏంటనమాట? జీవానికి సంబంధించి చెప్పుకున్నాం. ఇప్పుడు దానితో పాటు శరీర పరిణామము కూడా జరుగుతున్నది. అంటే మనం నిన్న చెప్పిన ఉదాహరణ బాగా సరిపోతుంది. అది బాగా జాగ్రత్తగా దాన్ని పరిశీలిస్తే ఆ ఉదాహరణని అటెండరు అతను కూర్చున్న స్టూలు, గుమాస్తా అతను కూర్చున్న కుర్చీ, టేబుల్, ఫైల్స్, ఆఫీసరు అతను కూర్చున్న ఛాంబరు, సపరేట్ గా ఛాంబరు, రివాల్వింగ్ చైరు, పెద్ద టేబుల్, చాలా ఎక్కువ ఫైల్స్ అలాగా ఉంటాయి. ఇదంతా ఉంటుంది. కాబట్టి అతను కూర్చునే స్థితులు కూడా మారుతూ వచ్చినాయి చూసారా ఇతనితో పాటు. ఇప్పుడు ఎవరు ఆఫీసర్ గా కూర్చున్న వాడెవడు, గుమాస్తగా కూర్చున్న వాడెవడు, అటెండర్ గా కూర్చున్న వాడెవడు? వీడే కదా. అటెండర్ గా కూర్చున్న వాడే స్టూల్ మీద సీట్ లోకి వచ్చాడు, మన కుర్చీలోకి వచ్చాడు. ఇంకొకటి కాదు, వీడే కుర్చీలోకి వచ్చాడు. దాంతో ఏమైంది? ఆ కుర్చీకి తగ్గట్టు ప్రవర్తించడం మొదలెట్టాడు. అట్లాగే ఆఫీసర్గా అయిపోయాడు. దానికి అక్కడ కూర్చున్న కుర్చీ, టేబుల్ కి తగ్గట్టుగా ఆ ఛాంబర్ లో ఒక సపరేట్ గదికి దానికి తగ్గట్టుగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు. కాబట్టి ఇప్పుడు ఇది రూపము, ఏదో వీడు కూర్చున్నవన్నీ రూపము. కుర్చీ కానీ, స్టూల్ కానీ, సపరేట్ గా గదిగా ఉన్న ఆఫీస్ కానీ, అదంతానేమో రూపము. దాంట్లో ఉన్న వీడు జీవాత్మ. ఇట్లా అభివృద్ధి సమకాలికంగా, ఏకకాలికంగా జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఇతనికి ఈ స్టూల్ మీద కూర్చున్న అటెండర్ కి ప్రమోషన్ వచ్చింది, గుమస్తాగా వెళ్ళాడు. కానీ ఈ స్టూల్ మీద కూర్చుని పని చేయాలంటే మరి ఎట్లా కదా? అట్లాగా కుదరదు కదా. స్టూల్ నీకు రూపము యొక్క పరిణామం లేదు, రూపం అభివృద్ధి చెందట్లేదు, జీవమే అభివృద్ధి చెందింది, అక్కడ కూర్చోవడం. జీవం అభివృద్ధి చెందటంతో పాటు రూపం కూడా అభివృద్ధి చెందితేనే కదా మరి సమంగా ఆ పని జరగటానికి వీలుగా. ఇది బాగా గుర్తుపెట్టుకుంటే మనకి రూపము, జీవము రెండు కూడా ఏకకాలికంగా సైమల్టేనియస్ గా ఒకేసారి ఒకదానికొకటి పరిపూరకంగా అభివృద్ధి జరుగుతూ వస్తున్నది అనమాట. దానితో పాటు శరీర పరిణామము కూడా జరుగుతున్నది. మొదటి పరివర్తమున రౌండ్ లో, ఫస్ట్ రౌండ్ లో నిర్మింపబడిన రూపములు, శరీరములు మన ఇప్పుడు తెలిసిన ఏ రూపము కంటేనూ కూడా భిన్నములై ఉండేది. ఎందుకంటే లోపల అభివృద్ధి చెందుతున్నాడు కదా, ఒక్కొక్క రౌండ్కి అన్ని రకాలుగా అభివృద్ధులు జరుగుతున్నాయి. అన్ని వర్గుల్లో కూడా అభివృద్ధి జరిగే కొంది వాడి యొక్క శరీరంలో మార్పు వస్తూ ఉంది. నిజమునకు మన ఈ పార్థివ భూగోళముపై, అంటే భూగోళముపై నిర్మింపబడిన రూపములు కేవలము పార్థివ ఆకాశతత్వ పదార్థంతో నిర్మింపబడి ఏథరికులు, అస్పష్టములు, ఆకార శూన్యములు ఇటునట్టు కొట్టుకుని పోవు మేఘముల వలె నుండును గనుక వానిని రూపములనుటకు వీలు లేదు. రెండవ పరివర్తనం నుండి అవి, మొదటి పరివర్తనలో ఏంటనమాట, పూర్తిగా స్థూలానికి రాలేదు అప్పటికే. మనకేంటంటే స్థూలం ఏంటి, రెండు భాగాలుగా ఉంది కదా. డెన్స్ ఫిజికల్ ఇది భాగం ఒకటి, స్థూలాతి స్థూలంగా ఉన్నది ఒక భాగము, ఆకాశతత్వ పదార్థంతో తయారైనటువంటిది ఈథరిక్ డబుల్ ఒక భాగం. ఈ రెండు కలిస్తేనే మనకి భౌతిక దేహము, ఆ రూపం, భౌతిక రూపము అన్నది వస్తుంది మనకి. మానసిక లోకం ఎట్లాగైతే రెండుగా విభజింపబడింది, నీచ మానసిక లోకము, ఉన్నత మానసిక లోకము అని. అట్లాగే ఇక్కడికి వచ్చేటప్పుడు కూడా రెండు భాగాలు వచ్చింది ఇక్కడ. ఆకాశతత్వ పదార్థంతో తయారు చేయబడినటువంటి ఏథరిక్ డబ్బులు, తర్వాత
భౌతిక దేహము, స్థూలంగా ఉన్నటువంటిది భాగం ఒకటి. ఈ రెండు కలిసి మనం భౌతిక దేహం అని వ్యవహరిస్తుంటాం. ఫస్ట్ రౌండ్‌లో ఏమైంది? చాలా అస్పష్టంగా అంటే మనం మేఘం మనం ఆహ్, మంచుతో మనకి మొదట పొగ మంచుతో తయారైనట్టుగా. అంటే కనపడినట్టుగా అస్పష్టంగా పదార్థం అంతా కూడా మనం ఆకాశ తత్వ పదార్థంతోనే ఎక్కువగా నిర్మింపబడ్డట్టుగా ఉంటుంది ఫస్ట్ రౌండ్. సెకండ్ రౌండ్‌కి వచ్చేటప్పటికల్లా రెండవ పరివర్తమునందు అవి నిశ్చయముగా స్థూల పార్థివ పదార్థ నిర్మితములే. కానీ ఇంకను అనాకారముగాను, గాలి వీచినా తేలిపోవునంత తేలికగాను ఉండెను. అంటే రూపం కూడా ఎట్లా డెవలప్ అయింది ఒక్కొక్కసారి. ముందు స్టూలు, తర్వాత మామూలు కుర్చీ, ఒక టేబుల్, చిన్న టేబుల్. ఇతను కూర్చున్న కుర్చీకి ఎదురుగా టేబుల్. ఇంకా అక్కడికి వెళ్ళాక అప్పుడు మనకి సూపర్నెంట్ మళ్ళీ మధ్యలో ఒకటి సూపర్నెంట్‌గా ఉంటుంది. అక్కడ ఒక పెద్ద టేబుల్, పెద్ద కుర్చీ కొద్దిగా. అంటే ఈ గుమస్తా దానికన్నా కొంచెం పెద్ద టేబుల్ ఉంటుంది. చుట్టూ హంగామాగా ఉంటుంది. చుట్టూ ఏమో విజిటర్స్ వస్తే కూర్చోడానికి వీలుగా కొన్ని కుర్చీలు. కొంచెం హంగామా పెరుగుతుంది. అప్పుడిక నాలుగవ రౌండ్‌కి మనం ఎట్లాగైతే ఖచ్చితమైన రూపాలు వచ్చినాయి అన్నట్టుగా మనం అనుకుంటున్నాం. అక్కడ మొత్తం సెపరేట్ రూము, ఛాంబర్ అది, పెద్ద టేబుల్, రివాల్వింగ్ చైరు, ఇలా రకరకాలుగా అది ఏర్పడుతూ ఉంటుంది. వీటన్నిటికన్నా భిన్నంగా. అంటే ఒక్కొక్క దాంట్లో కొంచెం కొంచెం డెవలప్ అవుతూ వస్తున్నాయి. అట్లాగే మన శరీరాల నిర్మాణం ఎలా జరిగింది? ఏ వర్గుకి సంబంధించిందైనా, ఏ వర్గుకి సంబంధించిందైనా మొదటి పరివర్తనలో ఫస్ట్ రౌండ్‌లో ఒక రకంగా, సెకండ్ రౌండ్‌లో ఇంకొంచెం, థర్డ్ రౌండ్‌లో మరికొంత. మూడవ పరివర్తమునందే ఆ రూపములకు మనకిప్పుడు తెలిసిన మానవ రూపముతో ఒక విధముకు పోలిక ఆరంభించారు. అంటే థర్డ్ రౌండ్‌లో వచ్చేటప్పుడు. ఆ యాదిమ రూపముల వ్యుత్పత్తి విధానం సైతము నేటి మానవులలోనున్న దానికి భిన్నమై ఇప్పుడు చాలా తక్కువ జాతి జీవుల యందగప్పుడు ఉత్పత్తి విధానముల పోలి ఉన్నది. అంటే రూపం ఎట్లాగా పరిణామం చెందుతూ ఉన్నది. ఆ వివరం కూడా మనకి ఇక్కడ వివరం ఇస్తున్నారు. నిర్దిష్టమైన స్త్రీ పురుష విభజనము మూడవ పరివర్తమున మధ్యకాలం ముందు జరిగింది. ఇక్కడ మనకి మొదటి మూలజాతి సెకండ్ వేటి మనకి స్త్రీ పురుష భేదం లేదు. ఆండ్రోజనస్ శ్వేతజములు, పిండజములు అని ఇట్లాగా మనకి ఎలాగా ఉత్పత్తి జరిగేది? మనకి ఎట్లాగైతే ఆంజనేయ స్వామి ఎలా పుట్టాడు, ఇట్లా రకరకాలుగా మనకి ఆ ఉదాహరణలు మన కథల రూపంలో ఇచ్చారు మన పురాణాల్లో. అవేంటనమాట అప్పటికి స్త్రీ పురుష భేదం లేదు, విభేదం. మూడో రౌండ్‌కి వచ్చేటప్పటికల్లా మూడవ పరివర్తనలో మధ్యకాలం ఉంది. అప్పుడు ఆ సెక్స్ డిఫరెన్స్ జరిగిందనమాట. స్త్రీ పురుష భేదము. మధ్యకాలం ముందు జరిగను. అప్పటి నుండి ఇప్పటి వరకును మానవ శరీర స్వరూపము నిర్దిష్టమైన మానవ స్వభావం గల మార్గంలా పరిణామం నొందుచు మునుపటి కంటే చిన్నదియు చెక్కనిదియు నై వంగి ప్రాకుటకు బదులు నిలువుగా నిలువ నేర్చి మొత్తము మీద దాను ఉద్భవించిన జంతు రూపముల కంటే భిన్నమైన అడ్డంగా ఉన్న రూపం నుంచి నిలువు రూపానికి పూర్తిగా పెట్టడం. ఈ నాలుగో పరివర్తనలో జరిగిన క్రమం ఈ విధంగా జరుగుతూ ఉంటుంది. ఇది ఊరికే మనం విషయంగా తెలుసుకోవడానికి అంటే ఆల్ ఆఫ్ సడన్ హఠాత్తుగా జరగలేదు. ఇప్పుడు ఈ సమయంలో ఈ క్షణంలో మనం ఇలాగ కూర్చుని మన యొక్క తెలివితేటలు కానీ, మన శరీర నిర్మాణము కానీ, మన చుట్టూ ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్ కానీ ఇవన్నీ ఎలాగ వచ్చినాయి? ఇది నాలుగవ పరివర్తనలో ఫోర్త్ రౌండ్ లో చివరిలో ఉన్నాం మనం. అలాగే ఐదో మూల జాతిలో చివరకు ఒక ఐదో ఉపజాతికి అయిపోయి ఆరో ఉపజాతికి రాబోతున్నాం. ఐదో మూల జాతి కూడా ఇంకా వస్తుంది. చివరి దశకు వచ్చింది ఐదో మూల జాతి. ఐదో మూల జాతి కూడా అయిపోవటానికి సిద్ధంగా ఉంది. అంటే ఇంకా 2 ఉపజాతులు అయిపోతే
ఇంకా ఆరో ఉపజాతి, ఏడో ఉపజాతి అయిపోతే మళ్ళా ఆరో మూల జాతిలోకి వెళ్ళిపోతాం. అటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఈ క్షణంలో ఉన్నాం మనం. అంటే ఇప్పుడున్నట్టుగా మనం వెనక్కి ఒకసారి వెళ్ళామనుకోండి, అవన్నీ తక్కువ ఇదిగా ఉన్నాయి. క్రమక్రమంగా పరిణామం పొందుతూ ఇప్పుడు ఈ స్థితిలోకి మనం వచ్చాం. ఇదేమి మనం మనంతరం మనంగా ప్రయత్నించి వచ్చింది కాదు ఇది. ఇది ప్రకృతి జీవప్రసారం ద్వారా ఈ వలయాలుగా ఈ గ్రహ చక్రాలు, పరివర్తాలు, ఈ రౌండ్స్ ఇట్లాగా తిరుగుతూ ఆ జీవప్రసారము సూర్యుడి నుంచి 7 కిరణాల ద్వారా ప్రసరింపజేస్తూ మన మీద ఆ క్రమక్రమంగా అభివృద్ధి చెందేటట్టుగా ఇలా వస్తూ ఉన్నది. ఇది ఒక పద్ధతిగా జరుగుతూ ఉన్నదన్నమాట. ఇదంతా కూడా వీటిలో ఉన్నదంతా ఒకటే పదార్థం అనేది మనకి ఇప్పటికే అర్థమై ఉండాలి. ఎవరు ఎట్లాగా ఏ స్థితిలో ఉన్నప్పటికీ ఉన్న పదార్థం మాత్రం ఒకటే. ఈ పరిణామ క్రమం ముందు సంభవించిన వింతైన అతిక్రమణం ఒకటి ఇక్కడ చెప్పదగి ఉన్నది. ఎక్సెప్షనల్ గా రకరకాలు ఉంటాయి కదా, వాటిలో కొన్ని. ఈ గోళమునందు ఈ 4వ పరివర్తమునందు పరిణామ విధానము సరళ మార్గమును తప్పుట సంభవించినది. ఈ ఫోర్త్ రౌండ్ లో, ప్రస్తుతం జరుగుతున్న రౌండ్ లో ఇదేమైంది? ఇది మధ్యమ పరివర్తంలో మధ్యమ గోళం ఒకట చేత ఇందలి పరిణామ మధ్యకాలము చాంద్ర చక్రపు జంతువర్గులకు చెందిన జీవులు వ్యక్తిత్వము పొందగలుగుటకు తుది తరుణమైనది. అంటే అప్పుడు ఆలస్యంగా వచ్చారు కదా ఈ జంతు వరకు. వాళ్ళు ఎప్పుడు వచ్చారు? ఈ 4వ రౌండ్ జరుగుతుండగా చాంద్ర చక్రం నుంచి, అంటే 3వ చక్రంలో నుంచి మన 4వ చక్రంలోకి వచ్చారు వీళ్ళు. మామూలుగా వరుసలో రాకుండా అక్కడ ఆగిపోయారు కదా. అప్పుడు ఆగిపోవడం వల్ల మనం ఎట్లా వచ్చాము? మనం మామూలుగా సాధారణంగా వచ్చేసి ఫస్ట్ రౌండ్ అయిపోయింది మనది, సెకండ్ రౌండ్ అయిపోయింది, థర్డ్ రౌండ్ అయిపోయింది, 4వ రౌండ్ లో మనం ఉన్నాం. ఈ 4వ రౌండ్ లో మధ్యమ స్థానంలో మనం ఉండగా అప్పుడు వాళ్ళందరూ బిలబిల వచ్చేసారు. ఆ జంతు వరకు కూడా చెందిన జీవులు ఉన్నారు. వాళ్ళు వ్యక్తిత్వం పొందగలటకు తుది తరుణమైనది. వాళ్ళు వ్యక్తిత్వం పొందటం అంటే ఆటోమేటిక్ గా మానవ వర్గంలోకి వచ్చేస్తారు. జీవాత్మ ఈ ఉపాధిలోకి చేరిపోతుంది. ఆ కారణమున ఒక విధముకు ప్రయత్నం ఒకటి చేయబడింది. అంటే మరి వీళ్ళందరినీ ఒక్కసారిగా మానవ వర్గులోకి తీసుకువెళ్ళాలి. వ్యక్తిగతంగా సిద్ధంగా ఉన్నటువంటి ఈ జంతు ఆత్మ ఎట్లాగా వీలైనన్ని జీవులకు ఆ అవకాశము లభించడం ఒక ప్రత్యేక విధానము ఏర్పరచబడింది. ఇప్పుడు మనకి నిరుద్యోగులు ఎక్కువైపోయారు. నిరుద్యోగులు ఎక్కువైపోతే వాళ్ళకి ఒక ఉద్యోగాలు ఇవ్వాలి ఎలాగా? అప్పుడు వాళ్ళు అందరినీ ఒక మేళా పెడతారు. ఉద్యోగ మేళా అని ఏదో ఒకటి. ఆ ఉద్యోగ మేళా అని పెట్టి మొత్తం అందరిని ఒక్కసారిగా పిలుస్తారు. పిలిచేసి వాళ్ళకి ఒక సాధారణమైనటువంటిది అంటే గొప్ప ఉద్యోగాలు వాళ్ళ అర్హతలకి తగ్గట్టుగా ఇవ్వలేని పరిస్థితే ఉంది కదా అప్పటికి. కాబట్టి అట్లానే మరీ పూర్తిగా నిరుద్యోగిగా కాకుండా వాళ్ళకు కొంత చిన్న ఉద్యోగం ఏదో ఒకటి ఏర్పాటు చేయడానికి ఉద్యోగ మేళా అని పెట్టేసేసి ఆ నిరుద్యోగులందరినీ పిలుస్తారు. పిలిచి వాళ్ళకి ఏదో రకంగా ఒక ఉద్యోగం, ప్రతి వాడికి ఒక ఉద్యోగం వెళ్ళిపోండి అంట. అట్లాగా ఈ మేళా ఒకటి పెట్టారనమాట. వీలైనన్ని జీవులకు ఆ అవకాశం లభించడానికి ఒక ప్రత్యేక విధానం ఏర్పరిచారు. మొదటి 2 మానవ మూల జాతుల కాలంలోని జాతులకు ఉండవలసిన పరిస్థితులకు బదులుగా మొదటి 2 పరివర్తనల స్థితిగతులు, ఫస్ట్ రౌండ్, సెకండ్ రౌండ్ లో అనగా వెనుకటి పరివర్తనలలోని వెనుకబడిన జీవులు సంపూర్ణముగా వినియోగించుకొనలేకపోయిన పరిస్థితులు కలిగించబడి వెనకటి పరిస్థితుల్ని తీసుకొచ్చారనమాట. ఎందుకంటే వీళ్ళు ఇంకా వెనకబడి ఉన్నారు.
వీళ్ళ కరెక్ట్ చూస్తే మొదటి 2 మానవ మూల జాతుల కాలంలోకి ఉండవలసిన పరిస్థితులకి ఆ పరిస్థితుల్లో ఉండాలి వాళ్ళు. మామూలుగా అయితే అక్కడ ఉన్నారు వాళ్ళు. అందుకని వాళ్ళని ఏం చేశారనమాట, ఈ మొదటి 2 పరివర్తనల స్థితిగతులు. అంటే మనం ఉన్నదేమో 4థ్ రౌండ్. కానీ ఆ వెనకటి రౌండ్‌లో మొదటి రౌండు, రెండో రౌండ్, ఫస్ట్ రౌండ్, సెకండ్ రౌండ్‌లో పరిస్థితులు ఎలాగుంటాయో అట్లాగా ప్రత్యేకంగా కృత్రిమంగా కల్పించారనమాట. ఎందుకంటే వీళ్ళ కోసం. వీళ్ళు దాన్ని దాటేసి మరి 4థ్ రౌండ్‌లోకి రావాలంటే దీనికి సంబంధించి వాళ్ళు కొంత ఇది గడించి ఉండాలి. కలిగించబడదు. ఆ జీవులలో కొందరు 3వ పరివర్తనను పొందిన పరిణామ బలము యొక్క సహాయముతో ఆ అవకాశమును గైకొని తలుపులు మూయుటకు ముందు తుది క్షణమున త్రోసుకుని వచ్చి ప్రవేశించి మానవ మాతృలైరి. అట్లా వాళ్ళకు ఒక ప్రత్యేకమైన అవకాశం కల్పించారు. అట్లాగా ప్రకృతి అప్పుడప్పుడు అవసరాన్ని బట్టి అదొక ఏర్పాటు ఉన్నది. ఎందుకంటే ఎవరిని అలా వదిలేసి పోకుండా అందరినీ ముందుకు తీసుకెళ్ళటమే ప్రకృతి యొక్క పని ఏంటి? ప్రతి జీవి, ప్రతి అణువు ఎవాల్వ్ పరిణమించుట ఎక్కడ దాకా? మళ్ళా ఏకత్వం దాకా. ఇట్లాగా ప్రకృతి ఎన్నో రకాలుగా సహాయం చేస్తూ ఉంటుంది. ఆ సహాయం చేయడంలో ఇది ఒక పద్ధతి. మానవ మాతృలైన వాళ్ళు అంటే ఆ జంతు స్థితి నుంచి మానవులుగా మారారు. సహజంగా వారు మానవాభ్యుదయంలో ఎట్టి ఉన్నత స్థితిని పొందజాలరు. కానీ రాగల చక్రములలో ఎప్పుడైనా వారు ప్రయత్నించినచో నీ కొద్దిపాటి మానవ జీవితానుభవమైనను వారికి అప్పుడు కొంతవరకు లభించు. మరి ఇట్లా హఠాత్తుగా ఏదో కొంచెంగా ఇచ్చారు వాళ్ళు. కాబట్టి ఈ మానవ జీవితాన్ని పూర్తిగా వాళ్ళు దాటేసి దివ్య మానవులుగా అవటానికి చాలా కష్టమైన విషయం. కానీ కొంత ప్రయత్నం చేస్తే వీళ్ళు అంటే మనం ఫస్ట్ రౌండ్ నుంచి ఎట్లాగైతే నెమ్మదిగా వచ్చామో వాళ్ళతో పాటు వీళ్ళు కూడా హఠాత్తుగా వచ్చిన వాళ్ళు వీళ్ళు కూడా కలిసిపోయి దీన్ని అందుకుని ముందుకు వెళ్ళటానికి అవకాశం ఉంటుంది. వీళ్ళకు కూడా అవకాశం ఉంటుంది. మన భూలోకపు పరిణామము మన తోడి గోళమైన శుక్రగోళము నుండి మనకు లభించిన సహాయముచే గొప్ప విలువైన ఉత్తేజమును పొందారు. శుక్రుడు ఇప్పుడు ఆ చక్రము యొక్క 5వ జన్మమునందు 7వ పరివర్తనలో ఉన్నందున ఆ గోళ నివాసులు పరిణామంలో మనకంటే పూర్తిగా 1.5 పరివర్తనల కాలము ముందున్నారు. ఆ కారణమున అందరి జనులు మన వారి కంటే చాలా ఎక్కువ అభివృద్ధి నొంది ఉన్నారు. గనుక మన పరిణామంలో 4వ మూల జాతి మధ్యకాలమున తలుపు మూయుటకు ముందు ప్రత్యేకముగా చేయవలసిన చాలా పని కలిగి ఉన్న సమయమున సహాయము చేయుటకు శుక్ర చక్ర పరిణామం నుండి కొందరు సిద్ధ పురుషులను మన భూమికి కొనివచ్చటం మంచిదని తలపబడింది. ఇది ఒక ప్రత్యేకమైన ఏర్పాటు. ఆ పరమ పురుషులను జ్యోతిష్పతులని అగ్నితుషార సంభవులని ఎందుము. వాళ్ళకి పేరు కూడా పెట్టాము, అగ్నితుషార సంభవులు. చిల్డ్రన్ ఆఫ్ ది ఫైర్ మిస్ట్ అన్నమాట. అగ్నితుషార సంభవులు, చిల్డ్రన్ ఆఫ్ ద ఫైర్ మిస్ట్. వారు మన పరిణామమునందు అద్భుతమైన మార్పును కలిగించారు. మనకున్నదనే మనము గర్వించు తెలివికి వారి యునికియే కారణం. ఎలయన సహజ పరిణామ క్రమమును చూడ రానున్న 5వ పరివర్తనము తెలివి అభివృద్ధి కావలసిన కాలమై ఉండవలెను. మన ఈ ప్రస్తుతపు 4వ పరివర్తన 5th రౌండ్ లో జరగాల్సిన తెలివి అభివృద్ధి చెందవలసిన తెలివి ఏదైతే ఉందో ఈ 4th రౌండ్ లోనే ఈ ప్రస్తుతపు 4వ పరివర్తన మనము ముఖ్యముగా భావములను అభివృద్ధి చేయుట యందు గడపవలసి ఉంది. కనుక మనము నిజముగా మన కొరకు ఏర్పడిన కార్యక్రమమును మించి బహుదూరము ముందునకు వచ్చి ఉన్నాము. ఈ పురోవృద్ధికి కేవలము ఆ జ్యోతిష్పతులు ఇచ్చిన సహాయమే కారణము. అందుకనే ఇప్పుడు ఆ సిద్ధ పురుషులు ఇచ్చినటువంటి ఈ సీక్రెట్ డాక్టర్ను ఈ
సృష్టికి సంబంధించినటువంటి అమరిక కూర్పు, ఈ దివ్య ధర్మాలు, డివైన్ లాస్ ఏవైతే ఉన్నాయో వాటి గురించిన వివరాలు, తర్వాత గోళ చక్రాలు, గ్రహ గోళ చక్రాలు వీటికి సంబంధించి ఇవన్నీ కూడా మనం అర్థం చేసుకోవడానికి కొంత ఏర్పాటు జరిగింది. మామూలుగా అయితే అసలు ఈ వినడానికే మనకి అవకాశం లేదు. తెలుసుకోవడానికి అస్సలు అవకాశం లేదు. వీళ్ళ యొక్క ఆ శుక్ర గ్రహం నుంచి వచ్చినటువంటి చిల్డ్రన్ ఆఫ్ ద ఫైర్ మిస్ట్ ఎవరైతే ఉన్నారో, అగ్ని తుషార సంభవులు, వాళ్ళ యొక్క సహాయం వల్ల మనం ఈ వీటిని అందుకోవటానికి అవకాశం ఏర్పడింది. ఈ భావాలను వారిలో చాలా మంది ఆ విషమ కాలమందు మాత్రము మనతో ఉండేది. కొంచెము మంది మాత్రము మన పరిణామమునకు చెందిన పురుషులు మహనీయులగున అతిథులకు విశ్రాంతిని ఇయ్యగలుగునంత వరకు మహాశ్వేత సోదర కూటములను ఉన్నత పదవులను అధిష్ఠించుటకి ఇంకను ఇచ్చటనున్నారు. మహాశ్వేత గ్రేట్ వైట్ బ్రదర్హుడ్ అని మనం అంటాం కదా, పరమగురు పరంపరకి సంబంధించి గ్రేట్ వైట్ బ్రదర్హుడ్, మహాశ్వేత సోదర కూటమి. అక్కడ ఉన్నత పదవులను అధిష్ఠించుటకు ఇంకను ఇచ్చటనున్నారు. అంటే అప్పుడు వచ్చిన వాళ్ళు కొంతమంది వెళ్ళిపోయారు. ఇంకా కొద్ది మంది మనకి ఇంకా సహాయం చేయడం కోసం, మార్గదర్శనం చేయడం కోసం ఉన్నారు. మన ముందున్న పరిణామము జీవ పరిణామము, రూప పరిణామమును కూడాను అయి ఉన్నది. పరిణామం అని మనకి ఒక హెడ్డింగే వచ్చింది, ఒక విషయం. కానీ అది 2 రకాలు. ఒకటి రూప పరిణామము, ఒకటి జీవ పరిణామం. అట్లా మనం ఏది తీసుకున్నా కానీ 2 మనకి విభజన వస్తుందన్నమాట. 2 ఏకకాలంలో చక్కగా, అందుకే భార్య భర్త ఆ ఇద్దరు కలిసి ఒకటి అన్నట్టుగా మనము అనుకుంటే ఆ ఇద్దరూ డెవలప్ అవ్వాల్సిన అవసరం ఉంది. భర్త డెవలప్ అయిపోయి భార్య చాలా వెనుకబడి ఉంది, మరి ఆ సంసారం ఎలాగుంటుంది? చాలా కష్టంగా ఉంటుంది. భార్య డెవలప్ అయిపోయి భర్త వెనుకబడి ఉన్నాడు, ఇది కష్టంగానే ఉంటుంది. వీళ్ళ యొక్క అభివృద్ధి సమంగా జరుగుతూ ఉండాలి. అప్పుడు ఇద్దరు కలిసి ఒకటిగా ముందుకు ప్రయాణం చేయడానికి వీలు. అట్లా ఎక్కడైనా కానీ మన రూపము, మన జీవము 2 సమంగా అభివృద్ధి చెందుతూ రావాలి. ఏలైనా రానున్న పరివర్తనలలో జీవాత్మలు నిలుకడగా శక్తి యందును, జ్ఞానమునందును, ప్రేమ యందును వృద్ధి అగుచుండగా వారి పార్థివ శరీరములు కూడా ఇదివరకెన్నడూ పొందని సౌందర్యమును, పరిపూర్ణతను పొందురు. శక్తి, జ్ఞానము, ప్రేమ ఇవి అందుబాటులోకి వచ్చే కొంది అంటే మెత్తబడటం అన్నమాట. కఠినత్వం నుంచి పూర్తిగా మెత్తబడటం. ఆ స్థితికి వచ్చే కొంది రూపం ఎట్లాగా ఉండాలి? సౌందర్యంతో నిండిపోవాలి. ఎక్కడ కఠినత్వం లేకుండా సౌందర్యంతో. పార్థివ శరీరంలో కూడా ఇదివరకెన్నడూ పొందని సౌందర్యమును, పరిపూర్ణతను పొందు. అంటే దేహ అణువులన్నీ కూడా పరిపూర్ణమైపోతాయి. ఆది వ్యాధులు లేకుండా, మనం అరవిందుల వారు ఏదైతే ఆ పూర్ణ యోగాన్ని ప్రతిపాదించారో ఆది వ్యాధులు లేకుండా, భౌతిక దేహం కూడా శాశ్వతత్వం పొందాలి. అందుకే మనం చెప్పుకోబోయే పుస్తకం రేపు దీని తర్వాత మనం ఒక బుక్ గురించి చెప్పుకుందాం అని అనుకుంటున్నాం కదా. దాంట్లో ఒక చోట ఏమి ఇచ్చారంటే మ్యాటర్ ఈజ్ ఎటర్నల్, పదార్థం కూడా శాశ్వతము. మనం మామూలుగా ఆత్మ శాశ్వతము, పదార్థము అశాశ్వతము అనుకుంటాం కదా. రూపం అశాశ్వతం, జీవము శాశ్వతము అన్నట్టుగా మనకు ఒక భావన ఉంది. కానీ 2 శాశ్వతమే. 2 ఎక్కడి నుంచి వచ్చింది మనకి? భగవంతుడు, ఆయన సంకల్పం. ఆ 2 శాశ్వతం. అమ్మవారు, అయ్యవారు. సంకల్పం అంటే అమ్మవారు. వాళ్ళిద్దరూ జగన్మాత పితృలు శాశ్వతం. అట్లాగే మ్యాటర్ అది కూడా శాశ్వతము. ఆత్మ శాశ్వతం, జీవము, రూపము 2 శాశ్వతమే.
కాబట్టి అంటే మనం రాబోయే రోజుల్లో ఇక ఈ దేహాణువులు పరిపూర్ణము చెంది మనం మరణం లేని స్థితి, అమృతత్వ స్థితిని పొందటానికి చాలా దగ్గర సమయం పడిందనమాట ఎక్కువ మందికి. దీన్ని అందుకునే వాళ్ళకి చాలా దగ్గర సమయం. అంటే ఈ దేహంతో ఇలాగే ఉండిపోతామని కాదు. దేహాలు మారిపోవచ్చు మనం. కానీ దేహాలు మారిపోతూ ఒక ఉపాధి నుంచి ఇంకో ఉపాధిలోకి వెళ్ళే వాళ్ళం మనము అన్న భావనలోకి మనం రాగలుగుతాం. అప్పుడు ఆ భావం ఎప్పుడు వస్తుంది మనకి? దేహాణువులు పరిపూర్ణం చెందినప్పుడు మాత్రమే. ఎందుకంటే మనకొచ్చే ఆలోచనలన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? ప్రేరణలు దేహం రూపం నుంచి. మనం అటెండర్ పని చేస్తున్నాడు, వాడికి ప్రేరణ ఎక్కడి నుంచి వచ్చింది? స్టూల్ దగ్గర నుంచి వచ్చింది. వాడు కూర్చున్న స్టూలు. గుమస్తా వాడు చేసే పనికి ప్రేరణ ఎక్కడి నుంచి వచ్చింది? వాడు కూర్చున్న కుర్చీ, టేబుల్, ఫైల్స్. సూపరింటెండెంట్ వాడు కూర్చున్న కుర్చీ, ఆ టేబుల్. ఆఫీసరు వాడు కూర్చున్న కుర్చీ, ఆ టేబుల్, ఆ రివాల్వింగ్ చైరు, ఆ ఛాంబరు. అవి వాడికి మనకి ప్రేరణ ఇస్తున్నాయి. కాబట్టి ప్రేరణ ఇచ్చేవి పరిపూర్ణమైనవి అనుకోండి, ఆటోమేటిక్ గా జీవం కూడా పరిపూర్ణం అయిపోతుంది. అది పరిపూర్ణం అవుతూ ఉంటుంది. దానికి తగ్గట్టుగానే రూపం కూడా పరిపూర్ణం చెందుతూ ఉంటుంది. ఇప్పుడు ఏకత్వానుభూతిలోకి వెళ్ళడానికి చక్కగా కుదురుతుంది. పరిపూర్ణతను పొందడం. ప్రస్తుతం ఈ ప్రపంచమున వివిధ తరగతుల వికాసం గల మనుషులున్నారు. సరే, మనం చూస్తున్నాం కదా, అందరూ ఒక రకంగా లేరు కదా. అన్ని రకాల తరగతుల వాళ్ళు, అన్ని రకాల తెలివితేటలు గల వాళ్ళు, తెలివి తక్కువ వాళ్ళు, మూర్ఖులు, అలాగా అత్యద్భుతమైన మేధా సంపత్తి గల వాళ్ళు, రెండు ఎంతంటే చెప్పలేని వాళ్ళు, లాగా అన్ని రకాల వాళ్ళు ఉన్నారు కదా. అనేక మంది అనాగరికులు గొప్ప నాగరిక జాతుల కంటే చాలా వెనుక, వారిని కలుసుకుంటే అసాధ్యమైనంత వెనుక పడి ఉన్నారన్న సంగతి స్పష్టంగా తెలిసినదే. మన పరిణామంలో ఇక ముందు ఒకప్పుడు ఈ అవికసిత జీవులు ఇతరులతో సమముగా పురోవృద్ధిగా ఉంచుట అసాధ్యముగు సమయమునకు వచ్చును. అప్పుడు ఒక విభాగము చేయవలసి వచ్చును. ఎలాగా చేస్తున్నారు నెక్స్ట్ వీక్ తెలుసుకుని, అప్పుడు మనం పూర్తిగా ఆ తాదాత్మ్య స్థితిలోకి వెళ్ళిపోయి ఏకత్వానుభూతిలోకి వెళ్ళటానికి, ఆ తత్వ దర్శనం, ఆ తత్వాన్ని మనం దర్శించడానికి మనం వచ్చే సోమవారం నాడు ముహూర్తం పెట్టుకున్నాం. ఆ రోజున మనం దొరికిన తత్వ దర్శనం ముహూర్తం కొంచెం ఉంది. అంటే ఇట్లాగా రెండు రకాల వాళ్ళు ఉండిపోయారు కదా. అంటే బాగా తెలివి తక్కువగా ఉన్నవాళ్ళు, చాలా వెనకబడి ఉన్నవాళ్ళు, బాగా ముందుకు వెళ్ళిపోయిన వాళ్ళు. అది కొద్ది మంది కాకుండా చాలా ఎక్కువ మంది వెనుకబడి ఉన్నారు. కొంతమంది ముందుకు వెళ్ళిపోయారు. కాబట్టి వీళ్ళు కలిసి జీవించడం అనేది చాలా కష్టంగా ఉంది ఇప్పటిక. కాబట్టి దీన్ని ఒక విభాగం చేయాలి అని ఒక నిర్ణయానికి వచ్చారు. ఈ పరిణామాన్ని నడుపుతున్నటువంటి ఆ సిద్ధ పురుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దానికి ఒక ఏర్పాటు చేద్దాం అనుకున్నారు. అదేంటో అనేది మనం వచ్చే సోమవారం నాడు చూద్దాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. అంటే వివరాల్లోకి వెళ్లే కొద్ది మనం ఆ బేసిక్ గా ఉన్నటువంటి ఆ ఏకత్వాన్ని మనం మర్చిపోకూడదు. ఈ ఇన్ని వివరాల్లో ఎవరు ఉన్నారు? ఒక ప్రశ్న మనతో పాటు ఉండాలి. ఎన్ని వివరాలు, ఎన్ని రౌండ్లు, ఒక్క రౌండ్ లో ఎన్నెన్ని రకాలు, ఒక చక్రంలో నుంచి ఇంకొక చక్రంలో ఏంటి జరుగుతుంది,
అబ్బా! అబ్బా! కానీ మొత్తం ఎవరు చేస్తున్నారు? ఒక్కళ్ళే చేస్తున్నారు. ఎంతమందికి చేస్తున్నారు? అనేక మంది. కానీ ఈ అనేక మంది ఎక్కడి నుంచి వచ్చారు? ఇట్లాగే ఇది మనం పెట్టుకుంటూ వీటిని మనం అధ్యయనం చేయాలి. అప్పుడు మనం ఎక్కడ కూడా మనం డిస్టర్బ్ కాకుండా, మనం పొరపాటు పడకుండా ఏకత్వానుభూతిలోకి వెళ్ళటానికి అవకాశం ఏర్పడుతుంది. ఎగుడు దిగుళ్ళు